ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి రిలయబిలిటీని సుప్రీంకోర్టు తన వ్యాఖ్యలతో చెరిపి పాడేసింది. ఇదివరకు ఈడీ, సిబిఐ కంటే చాలా పవర్ఫుల్. అట్లాగే ఈడీ కేసు పెడితే ఈడీ రైడ్ చేసిందంటే 100కి 90% ఫ్యాక్ట్ అనే దశ నుండి అది ఫేక్ అన్నటువంటి దశ దాకా తీసుకువెళ్ళిపోయింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ సంస్థపై నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం కింద దాడులు ఎలా చేస్తారని నిలదీసింది. సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తిగా విఘాతం కలిగిస్తోందని, ఈడీ అన్ని హద్దులు దాటుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడులో మద్యం దుకాణాలకు అనుమతులు మంజూరు చేసే రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ టాప్మార్క్పై ఈడీ దర్యాప్తు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహ్ ధర్మాసనం గురువారం ఈడీకి నోటీస్ జారీ చేసింది. తదుపరి విచారణ వేసవి సెలవుల అనంతరం చేపడతామని తెలిపింది. టాస్మాక్ అక్రమాల వ్యవహారాల మీద ఈడీ దర్యాప్తుకు సహకరించాలంటూ ఏప్రిల్ 23 మద్రాసు హైకోర్టు వెలువరించిన ఉత్తర్వులను తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్ మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ తరపున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అమిత్ ఆనంద్ తివారీ వాదనలు వినిపించారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంలో 2014-21 మధ్యకాలంలో జరిగిన అక్రమాలు, వాటికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల మీద రాష్ట్ర ప్రభుత్వం 41 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందన్నారు. ఈ వ్యవహారంలో ఇటీవల జోక్యం చేసుకుని ఈడీ టాస్మాక్ ప్రధాన కార్యాలయం ఇతర ప్రాంగణాల్లో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు 60 గంటల పాటు జరిపిన సోదాల చట్టబద్ధతను ప్రశ్నించారు. మద్యం దుకాణాల వివాదంలో చివరి ఎఫ్ఐఆర్ 2021లో దాఖలు కాగా 4 ఏళ్ల తర్వాత ఈడీ రంగంలోకి దిగడంలోని ఉద్దేశాల మీద పిటిషన్ల తరపు న్యాయవాదులు సందేహం వ్యక్తం చేశారు. నమోదైన 41 ఎఫ్ఐఆర్లో ఏ ఒక్కదానిపైన టాస్మాక్ నిందితుల జాబితాలో లేదని, పైగా కొన్ని కేసుల్లో ఫిర్యాదుదారుగా ఉందని తెలిపారు. టాస్మాక్ మీద పిఎంఎల్ఏ కింద దర్యాప్తు చేసే అధికారం ఈడీకి లేదన్నారు. స్పందించి చీఫ్ జస్టిస్, ఈడీ వ్యక్తులపై కేసు నమోదు చేయొచ్చు కానీ ఒక కార్పొరేషన్పై క్రిమినల్ కేసు ఎందుకు అని అడిగారు. ఈడీ అన్ని పరిమితులు దాటుతోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. దేశ సమాఖ్యతత్వాన్ని దర్యాప్తు సంస్థ ఉల్లంఘిస్తోందని మండిపడ్డారు. టాస్మాక్ పిటిషన్ మీద ఈడీకి నోటీసులు జారీ చేయాలని ధర్మాసనం నిర్ణయించింది. దర్యాప్తు పరంగా తాము హద్దు మేరలేదని, టాస్మాక్ స్కామ్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టుకు విన్నవించారు. లెక్కలో లేని నగదు సృష్టించారని చెప్పారు. ఈ సమాచారాన్ని ప్రమాణపత్రంలో చేరుస్తామని చెప్పగా ధర్మాసనం అంగీకరించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు మీద డీఎంకే హర్షం వ్యక్తం చేసింది.